ఆరాధన కొరకై బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడని సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ బిడలంగా ఇలా చేరువచ్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల్లో సహాయం చేశారు. ఆరాధన వర్తమానములు ప్రవేశిస్తుండగా ప్రభు ఆరాధన కొరకై కావలసిన నీ మాటలు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, బలపరచుము. నీ మహిమ కొరకు వాడుకొనండి. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకా వస్తున్నవారిని నడిపించుము. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండి ఈ దినాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయమని, ఈ దిన ఆరాధన చివరి వరకు మీ సహాయమును కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు తన మహాకృప చేత మనల్ని రక్షించి ఇంతవరకు మనలను భూమి మీద సజీవులనుగా ఉంచి ఈ దినం దేవుని సన్నిధిలో కనబడే ధన్యత దేవుడు మనకిచ్చాడు. లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మనం చూస్తుంటే ప్రియులారా, మనం ఎంతో ధన్యులమని చెప్పుకోవాలి. మనకు తెలుసు, మొన్న ఫ్లైట్ ఏమైందండి, సెకండ్లలో పేలిపోయింది. 241 మంది అనుకుంటా ఒక్కరు బతికారు. దాదాపు మిగతా వారందరూ కూడా చనిపోయారు. వాస్తవంగా వాళ్ళు ఫ్లైట్ ఎక్కేటప్పుడు చావాలని ఎక్కలేదు. వాళ్ళు చేరాల్సిన గమ్యం చేరదామని ఎక్కినారు. కానీ అది అక్కడ ఆరంభమైన మొదట్లోనే ఆ ప్రమాదానికి గురైంది. అయితే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఇంకా సజీవులనుగా ఉంచాడు. కాబట్టి మనము దేవుని ఎంతో స్తుతింప బద్దులంగా ఉంటున్నాం. సరే, మనం దేవుని ఆరాధించడానికి మనం చదువుకున్న ఈ భాగంలో నుంచి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న ఈ భాగంలో 12వ వచనం చివరిలో ఈ మాట ఉంది. 12వ వచనం చివరిలో మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ విశ్వాసులను ఏమంటున్నాడంటే, మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. సాధారణంగా మనకున్న బలహీనత ఏంటంటే, ఏదైతే గుర్తుపెట్టుకోండి అంటే మర్చిపోతాం, ఏదైతే మర్చిపోండి అంటే సచ్చినా మర్చిపోం. అది మనకున్న బలహీనత. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో ఏదైతే చేశాడో
దాన్ని మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. మనం మరిచిపోవద్దు. దావీదు కూడా అన్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎఫెసీయుల యొక్క జీవితాల్లో దేవుడు ఏదైతే ఆయన చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకోమని గుర్తు చేస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఈ చదువుకున్న భాగంలో 2 పదాలు ఉంటాయి. ఒకటి మునుపు అనే మాట, రెండవది ఇప్పుడు అనే మాట. ఉందా మాట? మునుపు అనే మాట చూడండి, 11వ వచనం ఆరంభంలోని కాబట్టి మునుపు. తర్వాత 13వ వచనం అయినను మునుపు అన్నాడు. అంటే మునుపు అనే మాట మనకేం తెలియజేస్తుందంటే గత కాలాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఎఫెసీ విశ్వాసులు యేసుక్రీస్తుని నమ్మకం మునుపు, క్రీస్తులోనికి రాక మునుపు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితిని మునుపు అనే మాట గుర్తు చేస్తుంది. తర్వాత 13వ వచనం 2వ లైన్లో మీరు ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు అంటే ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితిని గురించి మాట్లాడుతుంది. మునుపు అనే మాట గతాన్ని గురించి, జరిగిపోయిన కాలాన్ని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అనే మాట జరుగుతున్న కాలాన్ని గురించి మాట్లాడుతుంది. ఎఫెసీ విశ్వాసులు ఒకప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చారో అది ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే గుర్తు చేస్తున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు క్రీస్తులోనికి రాక మునుపు ఎలా ఉంటిరో, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎట్లున్నారో జ్ఞాపకం చేసుకోండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మునుపు ఎట్లున్నారు అంటే మనం చదువుకున్న భాగంలో 8 విషయాలు చెప్పినాడు. మునుపు వాళ్ళు ఎట్లున్నారో 8 విషయాలు నేను గుర్తు చేస్తాను, మీరు గమనిస్తూ ఉండండి. 11వ వచనం మొదటి లైన్లో మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి. ఒకటి, ఎఫెసీ విశ్వాసులు మునుపు ఎవరండి? అన్యజనులు. రెండవది 11వ వచనం చివరి భాగం, సున్నతి లేని వారనబడిన మీరు. మీకేమి లేదు? సున్నతి లేదు. రెండవది మునుపు వీళ్ళు ఎట్లున్నారంటే సున్నతి లేని వారుగా ఉన్నారు. మొదటిది అన్యజనులు, రెండవది సున్నతి లేని వారు. మూడవది 12వ వచనం 2వ లైన్, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలతో వీరెవరు కాదు? సహపౌరులు కాదు. 4వది పరదేశులను. వీళ్ళెవరంటే పరాయి దేశస్థులు, పరదేశులు. తర్వాత 5 వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. 5వదిగా వీళ్ళకి వాగ్దాన నిబంధనలు లేవు. 6వది నిరీక్షణ లేని వారును. 6వదిగా వీళ్ళకి ఏమీ లేదు? నిరీక్షణ లేదు. 7వది లోకమందు దేవుడు లేని వారునయ్యుండి. ఒకప్పుడు వీరికి ఎవరు లేరు? దేవుడే లేడు. 8 క్రీస్తుకు దూరస్తులై యొంటిరని. క్రీస్తుకి ఎట్లున్నారు వీళ్ళు? దూరస్తులు. 8 విషయాలు చెప్పినాడు. మునుపు వీళ్ళు ఎట్లున్నారంటే 1 అన్యజనులు, 2 సున్నతి లేని వారు, 3 ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, 4 పరదేశులు, 5 వాగ్దాన నిబంధనలు లేవు, 6 నిరీక్షణ లేదు, 7 దేవుడే లేడు, 8 క్రీస్తుకు దూరస్తులు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు. ప్రియులారా, ఈ ఎఫెసీ విశ్వాసులు మునుపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నీవు నేను కూడా
యేసు క్రీస్తుని నమ్మకమునకు మన పరిస్థితి కూడా అదే. ఒకటి, వారెవరండి? అన్యజనులు. అయితే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత వీళ్ళెవరు కాదు? అన్యజనులు కాదు. ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు. చూడండి 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ఒకప్పుడేమో అన్యులు, ఇప్పుడెవరు? ప్రియులైన పిల్లలు, దేవుని పిల్లలు. ఒకప్పుడేమో వీరు అన్యులు, ఇప్పుడేమో క్రీస్తు నమ్ముకున్నందుకు దేవునికి ప్రియమైన పిల్లలు. యోహాను సువార్త 1:12 మనకు తెలుసు. తన్ను ఎందరు అంగీకరించురో తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3:26లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారులమవుతాము అని అక్కడ మనం చదువుతాం. ఒకప్పుడు మనము అన్యజనులమే కానీ ఇప్పుడు క్రీస్తులో ఎవరమండి? దేవుని పిల్లలం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ప్రియులారా, ఒకప్పుడైతే అన్యజనులమే కానీ ఇప్పుడు అన్యజనులు కాదు, మనము దేవుని పిల్లలం. అందును బట్టి దేవుణ్ణి ఏం చేయాలండి? ఆరాధించాలి. రెండవది, వీళ్ళకేమీ లేదు, సున్నతి లేదు. వీళ్ళు అన్యజనులు కాబట్టి వీళ్ళు సున్నతి లేనివారు. ఒకప్పుడు మనం కూడా సున్నతి లేని వారమే. ఇప్పుడు సప్పుడు చేయడం లేదు. ఇప్పుడు మనకేముంది? సున్నతి ఉంది. ఎలాంటి సున్నతి? చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరాజ్యలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని పొందితిరి, సున్నతి పొందితిరి. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన మనం సున్నతి పొందితిరి అంటున్నాడు పౌలు. మనం సున్నతి పొందాం. ఎవరి యందు పొందాం? ఆ వచనంలో చూడండి, క్రీస్తు సున్నతి యందు. మనకు సున్నతి చేసిన వాడు ఎవరంటే? క్రీస్తు. దేంతో చేశాడు? చేతులతో కాదు, చేతులతో చేయబడని సున్నతి. ఎక్కడ జరిగింది? శరీరాజ్యలతో కూడిన స్వభావమును విసర్జించి. అంటే మనలో ఉన్న శరీర స్వభావాన్ని క్రీస్తు ఏం చేశాడండి? కత్తిరించినాడు. అదే చేతులతో చేయబడని సున్నతి. ఒకప్పుడు మనము శరీరాజ్యలతో జీవించిన వారము. అయితే ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆయన చేతులతో చేయబడని శరీర స్వభావము, శరీర ఇచ్చలు అనే ఆ స్వభావాన్ని ఆయన మనలో కత్తిరించినాడు. ఆ సున్నతి ప్రభు మనలో జరిగించినాడు. ఇంకా కొంచెం అర్థం కావడానికి రోమపత్రిక చూడండి 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28 2వ భాగం చూడండి. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. 29 2వ భాగం చదవండి. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. చాలమ్మ, ఎక్కడ జరిగిందంట? ఆత్మయందు జరిగింది. హృదయ సంబంధమైనది ఆత్మయందు జరిగింది. ప్రియులారా, యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మన హృదయంలో ఉండే ఆత్మలో ఈ సున్నతి జరిగింది. ప్రియులారా, బాహ్య సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన ఆత్మలో జరిగిన సున్నతి. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ కూడా అంటాడు చూడండి,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. మనం ఇప్పుడు ఏం ఆచరించామో సున్నతి. ఇప్పుడు మనం చదువుకున్న 3 వచనాల్లో కొలసి 2:11 చేతులతో చేయబడని సున్నతి శరీరీచ్ఛలనే ఆ సున్నతి మనలో క్రీస్తు జరిగించినాడు. ఎక్కడ జరిగించినాడు? రోమా 2:29 హృదయంలో ఉండే ఆత్మలో జరిగించినాడు. ప్రియులారా, అందుకే ఇప్పుడు మనం దేవుని ఆరాధిస్తున్నాం. శరీర ఇచ్ఛలను బట్టి కాకుండా ఆత్మను బట్టి ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆత్మను బట్టి ఆరాధించు మనమే సున్నతి ఆచరించువారము. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల వలె మనకు సున్నతి లేదు, కానీ యేసుక్రీస్తు నమ్మిన మనలో మన ఆత్మలో శరీర స్వభావం కత్తిరించబడి ఆత్మచేత క్రీస్తును ఆరాధిస్తున్నాం గనక మనం ఆత్మీయమైన సున్నతి పొందిన వారం. ఇప్పుడు 2 చెప్పుకున్నాం. ఇక 3వది ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమన్నాడు అక్కడ? ఇశ్రాయేలీయులతో సహపౌరులు మనము కాదు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మనకు సహపౌరసత్వం లేదు. అయితే యేసుక్రీస్తులో మనకేం దొరికింది? ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మర్మ మీదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారినై ఉన్నారన్నదియే. క్రీస్తునందు అన్యజనులమైన మనకు యూదులతో పాటు ఏం దొరికిందండి? సమాన వారసత్వం దొరికింది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఎవరండి? యూదుడు. యేసుక్రీస్తుని నమ్మిన మనం కూడా ఎవరమండి? యూదా గోత్రపు పిల్లలం. యేసుక్రీస్తు పిల్లలం. యేసుకు సంబంధించింది మంది అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు అబ్రహాము వంశావళిలో వచ్చినాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరూ అబ్రహాము వంశములోనికి వస్తున్నారు. చూడండి, ఇంకొక మాట చదివితే మీకు అర్థమైంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3 చివరి వచనం 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు క్రీస్తుకు మనం సంబంధించిన వాళ్ళమైతే అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు అబ్రహాము సంతానముగా ఎంచబడుతున్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యూదులే, వారు కూడా అబ్రహాము సంతతే. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తుని నమ్మి క్రీస్తులోనికి వచ్చిన వారు యూదులతో పాటు ఏమొస్తుంది? మనకు సమాన వారసత్వం వస్తుంది. యేసుని నమ్మిన వారు ఇశ్రాయేలు ప్రజలతో సహా పౌరసత్వం వస్తుంది, వాళ్ళతో సమానత్వం వస్తుంది. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో సహా పౌరులం కాదు, కానీ క్రీస్తులో ఆ సహ పౌరసత్వం అనేది మనకు కూడా వర్తిస్తుంది. ఇక 4వది పరదేశులను అన్నాడు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలకి కనాను దేశాన్ని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినాడు. అన్ని జనులు ఇంకా బయట ఉండాల్సిందే. ఇజ్రాయెల్ దేశం దేవుని పిల్లల ఇశ్రాయేలు ప్రజల దేశం. అయితే ఇజ్రాయేలు దేశం అనేది ఇశ్రాయేలు ప్రజలకి శాశ్వతం కాలేదు.
బైబిల్లో శాశ్వతంగా ఇవ్వాలనుకున్నాడు, కానీ మరలా వాళ్ళు పాపం చేసినందుకు ఏమైందండి, బబులోని చెరకు వెళ్ళారు, 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, తర్వాత తిరిగి తీసుకురాబడ్డారు. అయితే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కనాను దేశాన్ని ఇచ్చాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే, ఇది మా దేశము, మీరు మా దేశస్థులు కాదు అంటారు. అయితే క్రీస్తుని నమ్మితే యూదులకి మనకి ఒకే దేశం. ఏ దేశం అది? హెబ్రీ పత్రిక 11లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎదురు చూశారంట. ఏ దేశం అది? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కోసం. అందుకే ఇక్కడ చెప్తాడు పౌలు, చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఇప్పుడు అన్ని జనులు ఏం గారు, మీరిక మీదట పరజనులు, మనం పరదేశులమై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఒకప్పుడేమో మనం పరదేశులమే, పరజనులమే, కానీ 19వ వచనంలో మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, ఏక పట్టణస్థులు. యేసుక్రీస్తు నమ్మిన ఇశ్రాయేలు ప్రజలు ఏ దేశంలో ఉంటారో ఆ పరలోకములో, ఆ పట్టణంలో మనం కూడా ఉంటాం, ఏక పట్టణస్థులం. అన్ని జనులు ఒకప్పుడు యూదుల పట్టణానికి చెందినవారు కాదు, పరజనులు. అయితే క్రీస్తు నమ్మడం ద్వారా మనం కూడా వారితో పాటు ఒకే పట్టణంలో, పరలోక పట్టణంలో ఉండే ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. ఇది 4వది. 5వది వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. అంటే ఒకప్పుడు మనకేం లేవు, వాగ్దాన నిబంధనలు లేవు. వాస్తవంగా వాగ్దాన నిబంధనలు ఎవరి అండి? ఇశ్రాయేలు ప్రజలే. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరియే, వాళ్ళయే. ప్రియులారా, దేవుడు వాగ్దాన నిబంధనలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకే ఇచ్చినాడు. ఇంకా ఇదే రోమపత్రిక ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయం. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అట్లయితే యోధునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యోధుల పరము చేయబడింది. దేవోక్తులు అంటే ధర్మశాస్త్రం ఎవరి పరం చేయబడింది? యోధుల పరమే. వాస్తవంగా ధర్మశాస్త్రం కానీ, వాగ్దాన నిబంధనలు కానీ, అవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యోధుల పరమే చేసినాడు, యోధులకే ఇచ్చినాడు. అయితే యేసుక్రీస్తు నమ్ముడు ద్వారా క్రీస్తులో ఆ వాగ్దానాలు కూడా ఎవరికి వర్తిస్తాయండి? మనకు కూడా. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మధ్యలో చూడండి. ఒక శరీరమందలి సాటి అవయవములను, ఈ మాట చూడండి, వాగ్దానములో పాలువారులునై ఉన్నారన్నదియే. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన వాగ్దానాల్లో ఇప్పుడు మనకు కూడా ఏముంది? పాలి భాగం ఉంది. కొంతమంది అంటారు 31వ తారీఖు బైబిల్లో వాగ్దానాలు తీసుకుంటున్నారు, అవి మీకెట్లా వర్తిస్తాయి అని. ఇదిగో దీన్ని బట్టే ప్రియులారా, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు ప్రియులారా విశ్వసించిన మనకు కూడా ఏమవుతాయి? వర్తిస్తాయి మనకు కూడా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో మనకు కూడా ఏముందండి?
పాలి భాగం ఉంది. ఒకప్పుడు మనము వాగ్దాన నిబంధనలు లేని పరజనులమే, కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల్లో మనకు కూడా పాలు దయచేసినాడు. ఎన్ని చెప్పుకున్నాం? 5. 6వది నిరీక్షణ లేని వారు. ప్రియులరా, ఒకప్పుడు అన్యజనులకి ఏమి లేదు, నిరీక్షణ లేదు. యూదులకి ఏముంది? మేము దేవుని ప్రజలం కాబట్టి మేము దేవుని దగ్గరికి పోతామనే నిరీక్షణ ఉంది. మనకేమి లేదంటే నిరీక్షణ లేదు. మనం చనిపోతే ఏమైపోతామో, ఎక్కడికి పోతామో అనే ఆశాభావం మనకు లేదు. చనిపోయిన తర్వాత మనకి ఏముందో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మనకు ఒక నిరీక్షణ కలిగింది. ఏంటి ఆ నిరీక్షణ? క్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి క్రీస్తుని నమ్మిన వారు తిరిగి లేస్తారు. అది మన నిరీక్షణ. అందుకే తెస్సలోనికీయులకు పౌలు రాస్తూ అన్నాడు, నిద్రించిన వారిని గురించి మీరు ఏం కావద్దు, దుఃఖపడద్దు. ఎందుకంటే క్రీస్తు ఏ విధంగా మృతులలో నుంచి తిరిగి లేచాడో క్రీస్తు వచ్చినప్పుడు ఏమవుతారంటే మృతులు మొదట తిరిగి లేపబడతారు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మిన మనకు నిరీక్షణ ఉంది. మన ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు మనము ఎత్తబడతాము. మనకు ముందు చనిపోయిన భక్తులు కూడా తిరిగి లేపబడతారు. అలాంటి గొప్ప నిరీక్షణ. చూడండి, అన్యజనులు చూడండి, నేను చెప్పాను కదా ఒకసారి, వాళ్ళు చనిపోతే పెద్ద అక్షరాలతో రాసుకుంటారు. ఏమని? ఈయన కానరాని లోకాలకు పోయాడు అని. అంటే ఎప్పుడు ఈయన ఏం కాడు, కనపడ్డు అని. కానీ మనమేమో రాసుకుంటాం, మహిమలో ప్రవేశించాడు, విశ్రాంతిలో ప్రవేశించాడు, ఒక దినాన అతడు మనకు కనపడతాడు. అది మన నిరీక్షణ. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ప్రభు దిగి వస్తాడు. మొదట మృతులైన వారే లేస్తారు, ఆ మీదట సజీవులమయ్యుండు మనము తిరిగి లేపబడి రెప్ప ఒక్కసారి మూసి తెరిచేసరికి అంత స్పీడ్ వెళ్ళిపోతామంటే ప్రభు దగ్గరికి. చనిపోయిన భక్తులు బ్రతికున్న సజీవులమైన మనము ప్రభువు దగ్గర కలుసుకునే ఒక శుభగడియ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకు ముందు చనిపోయినారు చూడండి భక్తులు, వాళ్ళందరినీ ఒకరోజు మనం కలుసుకుంటాం. ఎంత ఆశ్చర్యకరమైన రోజు అంటే చూడండి, ఇప్పుడు మన తాత ప్రభువు నమ్మి చనిపోయాడు అనుకోండి, ఆ రోజు హలో మనవడా అన్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? నిజంగా ఆ రోజు ఆనందానికి ఏమి లేదు, అవధులు లేదు. అసలు అంత సంతోషకరమైన దినం ఒకటి ఉంది. అందుకే తీతుకు పౌలు రాస్తా అంటాడు, అది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. కాబట్టి ఎంతో ఆనందించే శుభకరమైన నిరీక్షణ మనకు ఉంది. ఒకప్పుడు మనకు నిరీక్షణ లేదు, ఇప్పుడు దేవుడు మనకేమిచ్చాడు? నిరీక్షణ. ఇది ఎన్నోది? 6వది. 7వది, లోకమందు ఎవరు లేరు? దేవుడు లేడు. ఒకప్పుడు అన్యజనులంగా మనం ఉన్నప్పుడు ఒకప్పుడు మనకు దేవుడే లేడు. అంటే నిర్దేవులు అన్నమాట, దేవుడు లేని వ్యక్తుల. అయితే దేవుడు లేడు కానీ ఎవరున్నారండి? దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు చెప్పినట్లు సృష్టికర్తకు బదులుగా సృష్టినే మనం ఆరాధించాం. కనబడిన ప్రతి వస్తువును దేవుడు అనుకున్నవారం. ప్రియులారా, అలాంటి అజ్ఞానములో మనం జీవించిన వారం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని దర్శించి రక్షించి నిజమైన దేవునిగా తాను మనకేం చేశాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకప్పుడు మనం దేవుడు లేని వారమే, కానీ ఇప్పుడు మనము దేవుణ్ణి కలిగిన వారం, దేవుణ్ణి కలిగి దేవుణ్ణి ఆరాధించేవారం. ఇది ఎన్నోది? 7వది. చివరిగా 8వది, క్రీస్తుకి ఎవరమండి? దూరస్తుల. ఒకప్పుడు ప్రియులారా, క్రీస్తుకు మనకు ఎంత దూరం అంటే
యేసుక్రీస్తు గనక తండ్రితో మనల్ని గనక కలపకపోతే ఇంకెన్నడూ తండ్రిని మనం ఏం చేయలేమో కలుసుకోలేము. కొలస్సీ పత్రికలో కూడా చూస్తాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునయ్యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఆయన మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ప్రియులారా, ఒకప్పుడు గత కాలమందు మన పాపక్రియలు దుష్క్రియల వలన దేవునికి విరోధులమై దేవునికి దూరస్తులమైపోయాం. మనం ఎంత దూరం అంటే దేవుని దగ్గరికి మనం ఎన్నడూ రాలేనంత దూరంలో ఉన్నాం. అయితే యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహముతో ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టుడు చేత, ఆయన రక్తం కార్చుడు చేత, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుడు చేత ఒకప్పుడు దూరస్థులమైన మనలను క్రీస్తు శిలువ మరణం అనేది తండ్రి అయిన దేవునికి ఏం చేసింది? సమీపస్తులుగా చేయడం జరిగింది. అందుకే ఎఫెసీ 2:13 కూడా చదువుతాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ప్రియులారా, క్రీస్తు రక్తం వలన మనము దేవునికి ఏమైపోయామంటే సమీపస్తులమై ఉన్నామంటే. ఎంత సమీపం అంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు అంటే దూరం చేసేవాడు ఎవడు అని శ్రమ, కష్టము, కరువు, వస్త్రహీనత, దిగంబరత్వం, చివరికి మరణమైన క్రీస్తు నుంచి మనల్ని ఏం చేయలేవు? ఎడబాపవు, దూరం చేయలేవు. అంత సమీపం. దేవునితో మనము ఐక్యమైపోయాం. దేవునికి ఎంత దగ్గర అయిపోయామంటే మనం చనిపోయినా కూడా ఎక్కడికి పోతామండి? ప్రభు సన్నిధికే పోతాం. అంత సమీపం. కాబట్టి ప్రియులారా, మునుపు మనం ఏమైపోయామో 8 విషయాలు చెప్పాడు. అయితే క్రీస్తులో ఇప్పుడు ఆ 8 లోటులు తీర్చబడ్డాయి. ఒకప్పుడు అన్యజనులము, ఇప్పుడు దేవుని పిల్లలము. ఒకప్పుడు ఇశ్రాయేల్ పిల్లలతో సహా పౌరసత్వం లేదు, ఇప్పుడు ఇశ్రాయేల్తో సహా పౌరులమైపోయాం. ఒకప్పుడు పరదేశులము, ఇప్పుడు మనము పరలోక పట్టణస్థులం. సున్నతి లేదు, ఆత్మీయమైన సున్నతి కలిగింది. తర్వాత వాగ్దాన నిబంధనలు లేవు, దేవుడు వాగ్దానాలకి మళ్ళీ కూడా పాలువారుగా చేసినాడు. నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఇచ్చినాడు. దేవుడు లేడు, దేవుని ప్రజగా మనను చేసుకున్నాడు. దూరస్తులము, అయితే ఇప్పుడు సమీపస్తులుగా చేసుకున్నాడు. కనుకనే ఇప్పుడు క్రీస్తులో మనకు దొరికిన ఈ ఆధిక్యతను ఏం చేయమంటున్నాడు? మీరు జ్ఞాపకము చేసుకోండి. ఓ ఎఫెసీ విశ్వాసులారా, మునుపు ఎట్లున్నారో ఆలోచించండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏమయ్యారో మీరు జ్ఞాపకం చేసుకోండి అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు మనం ఎట్లుంటామో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమై ఉంటామో మనం జ్ఞాపకం చేసుకొని క్రీస్తులో మనకు దొరికిన ఈ ఆధిక్యతను బట్టి మన ప్రభువుని ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి. మనమందరం లేచి నిలబడి చిన్న పాట